దాంట్లోనే రా వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్నీ ఉంటాయి. అలాగే పద. కొట్టేద్దాం పద. అరే కొట్టమంది నన్ను కాదురా. జోకు చేసా. చిట్టొంకాయ టైర్ల కొట్టులా ఉన్నాడు. అయ్యి ఇద్దరు కొంచెం వేసాడు. జేబు కొట్టేద్దాం. ఏడు కాదంటే బెటర్ పిల్లలు ఉంది. లాగరా లాగరా. నా మాట కాదురా, నన్ను లాగరా. ఎన్ని రోజులు ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళి ఈ భయం కేసు భరించలేకపోతున్నాడు. సార్, పక్కింట్లో దొంగతనానికి వచ్చారండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే సన్నపిన్ని ఛార్జ్ కోసం మీ ఇంటికి వచ్చా. ఉందా? తీసుకో. నమస్కారం సార్. వీడి చిప్పేదో తేడాగా ఉందే. అరే నువ్వు ఇక్కడే ఉండు, ఇదేదో పిచ్చోళ్ళు అన్నాడు, మొత్తం దోచుకొచ్చేస్తే వెళ్ళిపోదాం. తొందరగా తీసుకెళ్ళాలి, చచ్చిపోయాలి. ఓ గుబాలింపా. డ్రైనేజ్ కంపు. వజ్రాలు ఈ పెట్లో ఉన్నాయేమో, దొరికాయి. చెత్త ఏది ఇది? నీ ఆకులా? రేయ్, దొంగతనం చేయడానికి వచ్చావు కదా, డిస్టర్బ్ చేయకు, సైలెంట్ గా చేసుకో. ఏముందిరా పీచి పెట్టాయి నీ కొంపలో? ఎండాకులు పిచ్చి మొక్కలు తప్ప ఏంది మంది పాత పేపర్ల వ్యాపారమా? ఓపిక ఉంటే ఆ లాకర్ ఓపెన్ చేయి పో. ఓ అందులో మీ జేజేవో 7 వారాల నగలు పెట్టిందే ఏందే? అందులో ఎంత ఖజానా ఉన్నా అది నీదే. ఇదేదో కొంచెం సంభ్రమాశ్చర్యం గుంజా. ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, ఓపెన్ చేస్తాడంట. ఏంటి బఠానీ గింజలు? ఇన్ని బఠానీ గింజలు ఏది పీకాలి? ఏముందా పిచ్చి పెట్లో? దొంగతనం చేసే ఊపు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఏదేదా ఏంది ఇది? మా ఊరు ఆర్టీసీ బస్ నెంబర్ ప్లేట్ లా ఉంది. నంబర్ ప్లేటా? అందుకే తెలుగు చదవరా అనేది. అవి తెలుగు అంకెలు. అదేంటి తెలుగు అంకెలా? అరే నేనెలా మిస్ అయినది? You're right. దొరికింది దొరికింది. నువ్వు అమేజింగ్. యూర్ రాక్ స్టార్. నా గిటార్ రాదు. నువ్వు గిటార్ వాయించుకో. దొరికింది. ఒరే పిచ్చోడా, అది అమ్ముకుంటే 10,000 కూడా రావురా. నాకు అదే సరిపోతాయి. అరే నాతో ఉండు, నువ్వు అడిగినంత ఇస్తా. 5 నిమిషాల్లో ఎంత అద్భుతం చేశారా నువ్వు. యూర్ రాక్ స్టార్. నన్ను నమ్ము. ఓ 10 కోట్లు ఇస్తావా? ఇస్తాను. నిన్నెందుకు నమ్మాలి? జీవితంలో ఎవరినో ఒకరిని ఒక్కసారి గట్టిగా నమ్మాలరా, అదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ డిజిట్స్ కి పర్మ్యూటేషన్ కాంబినేషన్ రాయండి. 1587 1587. ఇంకో కాంబినేషన్ చెప్పు. 1857 1875 1578 1785 7851. It's open. I can't believe it. ఎలా? దొరికింది. సన్నీ లియోన్కి సైట్ వేస్తే సందులో సరోజ సెట్ అయినట్టు నీ మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే చివరికి దొరికింది పేపర్ ముక్క. ఇది పేపర్ ముక్క కాదు, పరశురామ క్షేత్రం గుడిలో ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్. దీని విలువ 100 కోట్లు. చెక్. బై ద వే, నా పేరు కొలంబస్ నారాయణ, ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్టా? అంటే ఇనప మొక్కలు వెల్డింగ్ చేస్తారా? కాదు, నేను పురావస్తు శాఖ అధికారిని. ఇలాంటి యాంటిక్ పీసెస్ ని భూగర్భంలోంచి వెతికి తీసి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాను. ఓహో, ఇలాంటి ఓ పెద్ద నిధి పట్టేసి పగ ప్రూవ్ చేసుకుని డాక్టరేట్ తీసుకోవాలని నా లైఫ్ అంబిషన్. అతను పెద్ద పంజాని, మా ప్రాజెక్ట్ కి ఫైనాన్సియర్. ఏంటి వీడా? చూస్తే అలా లేడు కదా. నా మీద డబ్బు ఖర్చు పెట్టి పాపం అలా తయారైపోయాడు. అతను అరిగొండ, నా అసిస్టెంట్ అండ్ జమాలజిస్ట్. జమాలజిస్ట్. కొన్నేళ్ల కిందట
పరశురామ క్షేత్రం గుడిలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ లాకర్ దొరికింది. దీనిలో నిధి గాని నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ నువ్వు ఇచ్చిన ఐడియాతో 5 నిమిషాల్లో ఓపెన్ అయిపోయింది. నీ వల్లే ఈ నిధి మ్యాప్ దొరికింది. నిధి కూడా నీ వల్లే దొరుకుతుంది. ఈ నిధి కనిపెట్టే ఆపరేషన్ లో మాతో జాయిన్ అవుతావా? అంటే నిదంటే కౌబాయ్ సినిమాలో అలాగా గుర్రాలపైన వెళ్ళాలని కాదు, జీప్ లో వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు కానివ్వండి, కానీ ఎక్కడో పని జరిగేటట్టుంది. నా లెక్క నాకు ఇస్తానంటే నేను వస్తా. అయితే డీల్ ఓకే కదా? యా. వీర తిలకం రెడీ.